19/3/2025 సంబంధించి ముఖ్యమైన టాప్ 5 కరెంట్ అఫైర్స్ని చూద్దాం. లాస్ట్ వీడియోలో ముఖ్యమైన అంశాలను మొదటిగా రీకాల్ చేద్దాం. మార్చ్ 18 గ్లోబల్ రీసైక్లింగ్ డేగా యుఎన్ఓ జరుపుతుంది. ఇది 2018 నుంచి మొట్టమొదటిసారిగా జరుపుకోవడం జరిగింది. ట్రూత్ అమెరికా అధ్యక్షుడు సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ఇటీవల పీఎం మోదీ గారు ఇందులో తన అకౌంట్ను తెరవడం జరిగింది. మణిపూర్లో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఉండడం వల్ల మణిపూర్కు సంబంధించి బడ్జెట్ను ప్రస్తుతం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. గామిని మనకి మధ్యప్రదేశ్లో కూనో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టిన దక్షిణాఫ్రికా చీతా పేరు గామిని. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నటువంటి అమెరికా నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గాబార్డ్ గారు. ఈనాటి ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే, ఏ వాయు లీకేజీ వల్ల 2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన సునీతా విలియమ్స్ బూచ్ విల్మోర్ 9 నెలల పాటు అక్కడే ఉండవలసి వచ్చింది. ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి హీలియం, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ 3 ఓజోన్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే హీలియం. బోయింగ్ సంస్థ స్టార్ లైన్ ద్వారా జూన్ 5, 2024లో సునీతా విలియమ్స్ మరియు విల్మోర్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ స్టార్ లైన్కి సంబంధించి నౌకలో హీలియం లీకేజ్ వల్ల వీళ్ళు అంతరిక్ష కేంద్రంలో సుమారుగా 9 నెలల పాటు ఉండడం జరిగింది. క్రూ 10 మిషన్ ద్వారా స్పేస్ ఎక్స్ సంబంధించి క్రూ డ్రాగన్ నౌక ద్వారా ఈ రోజున భూమిపైకి చేరడం జరిగింది. మరో అంశాన్ని పరిశీలిద్దాం. రాష్ట్ర స్థాయి అటవీ శిక్షణ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించారు. ఆప్షన్ ఏ అమరావతి, ఆప్షన్ బి విశాఖ, ఆప్షన్ సి తిరుపతి, ఆప్షన్ డి రాజమహేంద్రవరం. సరైన ఆన్సర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శిక్షణ అకాడమీని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న రోజున అధికారులకి ఆదేశించినట్లు ఈరోజు పత్రికలో కథనం రావడం జరిగింది. భారత్కు తీస్తా నదీ జలాల వివాదం ఏ దేశంతో గలదు? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి బంగ్లాదేశ్, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి నేపాల్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బిలో ఉన్నటువంటి బంగ్లాదేశ్తో తీస్తా నదీ జలాల వివాదం గలదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ చైనా సహకారంతో నదీ జలాలపై ప్రాజెక్టును ప్రతిపాదించడం జరిగింది. ఈ తీస్తా నది సిక్కింలో జన్మించి వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లో వెళ్తుంది. దీనికి సంబంధించి ఈనాడు పేపర్లో ఒక సంపాదకీయం రావడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. ఏ దేశానికి చెందిన బ్లాక్ టు బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని మే నెలలో ఇస్రో ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నది? బ్లాక్ టు బ్లూ బర్డ్ అనే ఉపగ్రహం ఆప్షన్ ఏ అమెరికాది, ఆప్షన్ బి యూరోపియన్ యూనియన్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి రష్యా. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే అమెరికాకి చెందిన సంస్థది బ్లాక్ టు బ్లూ బర్డ్ అనే ఉపగ్రహాన్ని మే నెలలో ఇస్రో ప్రయోగించనున్నది. అదేవిధంగా పిఎస్ఎల్వి 59 ద్వారా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ప్రోబా 3ను కూడా ఇటీవల ఇస్రో ప్రయోగించడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఉన్న నగరం ఏమిటి? ఆప్షన్ ఏ బైర్నిహాట్, ఆప్షన్ బి పనాజీ, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ఢిల్లీ. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం ఢిల్లీ దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఉంది. సెకండ్ స్థానంలో కోల్కతా కలదు. ఇటీవల మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం అత్యంత కాలుష్యమైన నగరంగా అస్సాంలోని బైర్నిహాట్ ప్రకటించడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతం నివేదిక అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం అయితే ఢిల్లీ, అదే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే బైర్నిహాట్ అస్సాం. ప్రధానమైన తేడాను గమనించగలరు.